హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఆంధ్ర స్టైల్ అండి. సో మనం ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. సో ఇందులో ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లా ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. స్టార్టింగ్ ఫస్ట్ చూడండి, నేను చూపించిన విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చికెన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. చాలామంది తక్కువ వేసుకుంటారు, కానీ చికెన్లో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఇట్లా ఎగుతున్నప్పుడు చికెన్లో పసుపు బాగా శుభ్రంగా కడుక్కొని చికెన్ ఇట్లా తీసుకొని దీంట్లో పసుపు, తగినంత కారము, చూడండి నేను ఒక 2 టేబుల్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ వరకు వేసుకుంటానండి. మీకు ఎంత పాసిబుల్గా వేసుకోగలుగుతారో అంతే వేసుకోండి. అంటే మీకు ఎంత కారం పడుతుందో అంతే వేసుకోండి. సో నేను దీంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నాకు తగినంతగా. సో ఇట్లా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి చికెన్ని. నేను ఇట్లా ఒక పావు గంట కలిపి పెట్టుకుంటే ఈ ఉల్లిపాయలు వేగేలోపు అది చికెన్ అన్నది బాగా ఇది అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు చికెన్ అన్నది కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ముక్కకి కారము ఉప్పు అన్నది బాగా పడుతుంది కాబట్టి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇట్లా వేగిన తర్వాత ఇందులోనే గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ వేసుకోవాలండి, కొంచెం తగినంత. సో ఇట్లా జింజర్ అండ్ గార్లిక్ బాగా ఆయిల్ అన్నది బాగా పేస్ట్ వేగాలండి, బాగా రోస్ట్గా. సో ఇట్లా వేగిన తర్వాత ఇందులోనే టమాటాలు, అంటే టమాటాస్ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ ఇందులో టమాటా వేసుకుంటే గ్రేవీ వస్తుందండి. గ్రేవీ అవసరం లేదన్న వాళ్ళు టమాటా స్కిప్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే ఒక టమాటా మాత్రమే వేసుకున్నాను. ఇట్లా చూడండి, చికెన్ అది కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 30 మినిట్స్ పాటు ఈ చికెన్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను టమాటా మగ్గిన తర్వాత. సో చూడండి, ఈ విధంగా బాగా చికెన్ని బాగా ఆయిల్లోనే దాంట్లో కొంచెం మగ్గనిచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత మళ్ళీ దీంట్లో మనకి కావాల్సిన వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. నేను కావాల్సిన వాటర్ అన్నది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను చికెన్లో. సో ఇట్లా మనకి కావాల్సిన వాటర్ వేసుకున్న తర్వాత ఇట్లా మగ్గిన తర్వాత చూడండి, ఈ విధంగా చికెన్ అన్నది కొంచెం బాగా ఇదిగా ఆయిల్ అన్నది పైకి తేలే వరకు చికెన్ ఉడికించాలి. సరేనండి, చికెన్ కర్రీలో లాస్ట్లో మసాలా వేసుకొని యాడ్ చేసుకుంటే అంతేనండి. ఇంతే ఫ్రెండ్స్. నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.